బస్సు ఇంకా అత్తలేదేంది? ఇంకెంతసేపు నిలబడడు? నాకు తిక్కలేసింది అనుకో, నేను పోతా మరి ఇంటికి పోతా. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా. లేదా ఫంక్షన్ చేసుకుంటారట. అరే అంత పని మాత్రం చేయకు. రొయ్యలు నువ్వు బడికి రాలేదన్న ముచ్చట అమ్మకి తెలిసింది అనుకో, నేను ఉరికించుకుంటా అంటది. అమ్మకెట్లా వెళ్తే ఇద్దరే కదా ఉన్నది, నువ్వు చెప్తావేంది? నువ్వు మొన్న మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయినా, ఆ ముచ్చట కూడా నేను చెప్తా. గట్ల కాదురా తమ్మి, నువ్వు ఇలా బొక్కల కూర కోసం పోతున్నావు అని తెలిసేది. ఫంక్షన్ చేసుకుంటారేమో కదా, బొక్కల కూర మంచిగా తినేస్తామని పోతున్నావు. తిన్నాను కదా చికెన్ అండి, మంచిగా తిన్నావు పల్లె పల్లె పెట్టుకొని. నేడ తిన్నావు, నువ్వే తిన్నావు కదా గుండకాయలు లెగ్ పీసులు అనుకుంటా. నువ్వు లేదు నన్ను అట్లా నాకు ఏమూరుతావు కానీ అమ్మ ఫ్రెండ్ కానీ ఫోన్ చేస్తాను. బస్ ఏడు. హలో సైదులుగా ఏడున్నారా? హలో పిల్లగా సైదులు లేడు, ఏంది ముచ్చట చెప్పు మరి. అదే రాజలింగు తాత ఏడున్నావు? కంప్యూటర్లా మా బస్సు ఏడుందో చూడు మరి. మా అక్క నిలబడుతుంది, నాకు బడి పోబుద్ది అయితే లేదు, మా బడేం పో అంటుంది. చికెన్ మీద కొట్టుకుంటుంది పానం అంతా. ఇవాళ ఏం చూడండి మరి అట్నే చెప్పు. ఆ బస్సు అయితే ఏడుందో చూడు ముందు. రాజలింగు తాత బస్ వస్తుంది. అయితే చెప్పు మరి. చికెన్ అయితే వీళ్ళు అప్పుడు సాయంత్రం వచ్చి తినిపోతాం. అట్నే ఆంటీని అడిగినట్టు చెప్పు, మర్చిపో. అత్తలేడు ఇవాళ బడికి.